డాక్టర్ వి వెంకన్న, ప్రధాన శాస్త్రవేత్త, వరి విభాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్. సో మనకు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలవుతా ఉంది కాబట్టి రైతులు సన్న రకాలైతే కనుక సిద్ధి అనే రకము, అదేవిధంగా KPS 2874, అదేవిధంగా KNM 118 కానీ KNM 1638 కానీ ఇలాంటి రకాలు తీసుకోవాలి. ఎప్పుడైతే రైతులు దీర్ఘకాలిక రకాలు వేసుకుందాం అనుకున్నప్పుడు సిద్ధి అనే రకాన్ని ఎంచుకుంటే బాగుంటుంది. మధ్యకాలిక రకాలు వచ్చేసినప్పుడు వరంగల్ 14 కానీ వరంగల్ 32 కానీ ఇవేంటంటే కొంతవరకు ఉల్లికోడును తట్టుకునే రకాలు. అదేవిధంగా ఈ మధ్యనే విడుదలైన 962 రకము 125 రోజులకు పంటకాలం కలిగింది. కొంతవరకు ఉల్లికోడును తట్టుకునే రకము, ఎకరానికి 28 నుంచి 30 క్వింటాలుగా దిగుబడి ఇచ్చే రకము. ఈ రకం కూడా మనకు మంచి ప్రాచుర్యంలో ఉంది. మనకు బీపీటీకి ప్రత్యామ్నాయంగా అంటే 120 రోజుల పంటకాలం కలిగి బీపీటీ కంటే సుమారు 20-25 రోజులు ముందుగా కోతకొచ్చి మంచి దిగుబడి రకం కూడా ఉంది. ఇది WGL 962 రకం, ఇది కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా WGL 1487, ఇదేంటంటే తక్కువ భాస్వరం ఉన్నప్పటికీ మంచి దిగుబడి ఇచ్చే రకం. రైతులు భాస్వరాన్ని సగానికి తగ్గించి వేసుకున్న మంచి దిగుబడి ఇచ్చే రకం కూడా మనకి ఈ మధ్య కాలంలో విడుదల చేయబడింది. దాన్ని కూడా రైతులు వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సుమారుగా 28 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి WGL 1487 కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా WGL 1119 అనే రకం, ఈ రకం కూడా 115 నుంచి 120 రోజుల పంటకాలం కలిగింది. మనకు ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకునే రకము, సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి ఇచ్చే రకము. ఈ రకం కూడా మనకు వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉంది. రైతులు ఈ రకాన్ని కూడా సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే దొడ్డు రకాలు వేసుకుందాం అనుకున్నప్పుడు WGL 915 అనే రకము, ఇది మనకు దోమను తట్టుకుంటుంది, కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది. 130 రోజుల పంటకాలం కలిగి మనకేంటంటే మనకు 1000 గింజల బరువు సుమారుగా 29 నుంచి 30 గ్రాములు ఉంటుంది. అదేవిధంగా కంకి పొడవు వచ్చేసి 30 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి రైతుకి మంచి దిగుబడి సుమారుగా 32 క్వింటాలుగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ వెరైటీని కూడా వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వెరైటీ ఏంటంటే ఏపుగా పెరిగి చేను మీద పడిపోదు. ఎందుకంటే దీని యొక్క కల్మ అంటాం దగ్గర కాడ గట్టిగా దృఢత్వంగా ఉండడం వల్ల చేను మీద పడిపోకుండా మంచి దిగుబడిని ఇచ్చే రకం రైతులు సాగు చేసుకుంటే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుంచి విడుదలైన రకాలు కూడా ఉన్నాయి. JGL 24423 అనే రకము, కొంతవరకు ఇది కూడా గింజ రాలే గుణం తక్కువ ఉంటుంది. 125 నుంచి 130 రోజుల పంటకాలం కలిగి మంచి దిగుబడి ఇచ్చే రకము, కొంతవరకు దోమను కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూనారం సన్నాలు అంటే KNM 118, ఇది కూడా దొడ్డు రకము, 1010ని పోలిన రకము. ఎందుకంటే ఇది కూడా 1010 కంటే అధిక దిగుబడి ఇచ్చే రకం, సుమారుగా 30 క్వింటాలు కూడా ఎకరానికి దిగుబడి ఇచ్చే రకం కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 120 రోజుల పంటకాలం కలిగి మనకు రాజనగర్ నుంచి విడుదల చేయబడిన రకము 29 కూడా ఉంది, 29365 అని. ఈ రకాన్ని 28361, ఈ రకం కూడా మనకు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దొడ్డు గింజ రకము 1010కి ప్రత్యామ్నాయంగా 120 రోజుల పంటకాలం కలిగిన రకము. ఈ రకాన్ని కూడా సాగు చేసుకొని రైతులు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా సన్న రకాలు కనుక వేద్దాం అనుకుంటే నెల్లూరు మసూరి అనే రకము, ఇది మనకు అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునే రకం. ఈ రకం కూడా 135 రోజులకు పంటకాలం కలిగిన రకము. ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. KNM 1638 అనే రకము, 125 నుంచి 130 రోజుల పంటకాలం కలిగిన రకము. ఈ రకం కూడా మంచి దిగుబడి, అదేవిధంగా అన్నానికి మంచి నాణ్యత కలిగిన రకము. అదేవిధంగా దిగుబడి కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు దోమను, కొంతవరకు అగ్గి తెగులు కూడా తట్టుకునే అవకాశం ఉంది కాబట్టి WGL 1638 అనే రకం కూడా సాగు చేసుకోవచ్చు.